మా మేడం ఈ రోజు 7 దినాలు డబ్బులు ఇచ్చి మరి పార్కింగ్ వాష్ దగ్గర అయితే కార్ గడిగింది. నేను రోజు కార్ గడుగుతున్నాను కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మరి ఎందుకు గడిగించిందా అని చెప్పేసి ఆలోచించా. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా గడిగించిందో చెప్తా చూసేయండి. వీళ్ళ దగ్గర ఒక చిన్న తోపుడు బండి లాంటిది ఉంటది. దాంట్లోనే వాళ్ళ సామాన్ అంతా పెట్టుకుంటాడు. లోపల కార్ లేకి ఎక్కేసి వ్యాక్యూమ్ అయితే వేసాడు. బండిలో ఉన్న మ్యాట్లన్నీ బయట తీసేసి బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం సందు పొల్లు పోకుండా అయితే బయటికి లాగేశాడు మట్టంతా. వీళ్ళకి లోపల బయట కడిగిన దానికి 7 దినాలు అయితే డబ్బులు కడతది. వర్షాల వల్ల పిల్లల కింద దిగి పైకి ఎక్కడంతో ఈ ఇసుకంతా లోపల జానడి ఈ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర చిన్న తోపుడు బండిలోనే నీళ్ళ క్యాన్లు, వాటర్ గన్ను, పైపులు అయితే ఉంటాయన్నమాట. లోపల చెత్త చెదరం అంతా బయటికి దోసేసిన తర్వాత లోపల బయట వాటర్ కొట్టేశాడు. మొత్తం కొట్టేసి లోపల బయట తుడిసేశాడు అనమాట. వీళ్ళు కంపెనీ తరపున బేసిక్ సాలరీ తీసుకొని పనిచేస్తారు. ఇలా పనిచేసే వాళ్ళకి నెలకి ఇన్ని కార్లు కడగాలి మీరు అని చెప్పేసి టార్గెట్ కూడా ఉంటదంట. లోపల కాళ్ళ కింద వేసుకునే ప్రతి మ్యాట్ కి కవర్ అయితే వేసాడు. ఈ రోజు ఇలా నీట్ గా ఉండేది, రేపటికి మళ్ళీ బుడదైపోతుంది. 7 దినాలు అంటే 2000 రూపాయలు, 2 గంటల సేపు కష్టపడ్డాడు పాపం. అన్ని కార్లకి 7 దినాలే తీసుకోరు, సీటింగ్ ని బట్టి ఉంటది. నీట్ గా స్టీరింగ్ కి ఫ్రంట్ సీట్లకి అయితే కవర్ వేసాడు. పిల్లలు రాజ్ చేశారని చెప్పి డబ్బులు కట్టి మరి నీట్ గా కడిగించింది. కోవిటి వాళ్ళు పిల్లల కోసం ఏమైనా చేస్తారు. బండి మాత్రం సూపర్ గా కడిగాడు. చూసారు కదా, వీడియోలు అంతా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.